ఇక మేము ఎక్కడ అధికారంలోకి వచ్చినా కులగణన చేస్తాం, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో మొదలు పెట్టినామని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. బీజేపీ ఆర్ఎస్ఎస్ అడ్డుకున్న కులగణన చేసి తీరుతాం, రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తేస్తాం. సంవిధాన్ రక్ష అభియాన్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడిండు. మేము ఎక్కడ అధికారంలోకి వస్తే అక్కడ కులగణన చేసి తీరుతాం. ఈ 50% స్లాబ్ అంటారు కదా, ఈ 50% స్లాబ్ పెట్టేసి 50% వరకే రిజర్వేషన్లు ఉండాలి. ఎవడిరా రిజర్వేషన్లు అంటే 100% ఇక్కడ ఉన్నటువంటి బీసీలయే. ఓబీసీలు మొత్తం పూర్తిగా నష్టపోతా ఉన్నారు. వీళ్ళు అంటే భారతదేశ వ్యాప్తంగా 54% అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారమే జరుగుతూ ఉంటే మరి 54% ఉన్న వాళ్ళకేమో 27% రిజర్వేషను. తర్వాత ఇక్కడ 6.8% ఉన్నటువంటి ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్లకు 10% రిజర్వేషను. ఇష్టం వచ్చినట్టుగా ఎవడి రిజర్వేషన్లు ఎవడెత్తుకపోతున్నాడు, ఎవరికి అట్లా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏది ఎస్సీలకు సంబంధించి వాళ్ళ వాటా వాళ్ళకి వస్తుంది. అంటే గతంలో 15% పబ్లిక్ ఉన్నారని చెప్పేసి అనుకుంటే 15% వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. తర్వాత అప్పుడు 7.5% ఉంది చెప్తే అక్కడ 7.5% ఎస్టీలకు ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ జనాభా కూడా పెరిగింది, వాళ్ళకు కూడా జనాభా అంటే రిజర్వేషన్లు పెరగాల్సినటువంటి అవసరం ఉంది, అది వాస్తవం. కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరు అంటే నిజంగా పూర్తిగా నష్టపోతుంది ఏంటంటే అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా మధ్యలో ఉండిపోయి నలిగిపోయేది అంటే మొత్తం కూడా పూర్తిగా తమ హక్కులను కోల్పోయి, తమ ఉద్యోగాలను కోల్పోయి, తమ భవిష్యత్తును కోల్పోయి, తన రాజకీయ జీవితాన్ని కోల్పోయి రకరకాలుగా నష్టపోతుంది ఎవరు అంటే ఓబీసీలు. ఇక్కడ ఈ ఓబీసీలకు సంబంధించి 100% న్యాయం జరగాలని చెప్పేసి, అంటే ప్రత్యేకంగా ఓబీసీలని చెప్పలేదు ఆయన, కానీ ఓబీసీలకు అంటే ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటారో వాళ్ళకి 100% వాళ్ళకు న్యాయం జరగాలంటే మేమెంతో మాకంతా అనేటువంటి నినాదం ఉంది. కాబట్టి ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత రిజర్వేషన్ ఇచ్చేస్తే ఇక ఈ లొల్లెంత పోతుంది. అంటే ఇప్పుడు ఏమంటారంటే 50% దాటొద్దండి, 50% దాటితే ఇక్కడ రాజ్యాంగం ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు, సుప్రీంకోర్టు ఒప్పుకోదు, ఇవన్నీ కూడా మొత్తం రకరకాలుగా కథలు వస్తాయి. కానీ ఇక్కడ పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ని అమలు చేస్తా ఉంది తమిళనాడు రాష్ట్రం. అక్కడ తర్వాత అంటే వివిధ రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాల్లో పరిధికి మించి 50%కి మించి అక్కడ రిజర్వేషన్లో అమలు చేస్తూ ఉన్నారు. మరి రిజర్వేషన్లే ఎత్తేసి లేకపోతే రిజర్వేషన్ లేకుండా లేకపోతే ఎవరికి ఎంత ఉంటో వాటా ఉంటే వాళ్ళకంతా ఇచ్చేస్తే ఈ లొల్లంతా పోతుంది. అది కాకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం మీద ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు 100% కులగణన చేసి తీరుతాం, తర్వాత ఎవరికి ఎంత వాటనో తర్వాత ఏందో కథంతా కూడా తేలుస్తాం, దీని ద్వారా మంచి జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా కోరుకుంటా ఉన్నాడు. అక్కడ రాహుల్ గాంధీ కూడా అదే మాట మాట్లాడుతుండు, ఎక్కడ అధికారంలోకి వస్తే అక్కడ కులగణన చేసి తీరుతాం, 50% స్లాబ్ ఏదైతే ఉందో 50%కే పరిమితం ఉండాలి అనే స్లాబ్ని ఎత్తేస్తామని చెప్పి